హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం అమ్మ. చూడండి, అలసందల గారెలు ఎలా చేశానో చూపించేసేస్తాను రండి తల్లి. బొబ్బర్లు అంటారు, అలసందలు అంటారు. వీటిని మనం ఇలా దొరికినాయి అన్నమాట. మా వెంకటమ్మ తీసుకొచ్చింది ఊరి నుంచి. అయితే వీటిని నానబెట్టి గారెలు చేద్దాం. అలసందల గారెలు పిండి పచ్చగా రుబ్బాను. కొంత అలాగే కొంత కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు దీంట్లో కొంచెం ఎక్కువే పడతాయని మన వెంకటమ్మ రెసిపీ. వెంకటమ్మ చెప్పింది పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు కూడా చూడండి ఎంత చిన్నగా కోసి ఇచ్చిందో. ఇంత చిన్నగా కోసి వేస్తుందంట, అందుకని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కొన్ని అల్లం ముక్కలు ఇలా వేసుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. పచ్చగా నూరుకున్న పిండిలో అన్నీ కలిపాను కదా, ఈ టైంలో ఉప్పు చూసుకోండి. వేసేద్దామా? చిన్న వడలు, బొబ్బర్ల వడలు. మరి మీకు తెలుసా, ఉలవల వడలు ఎంత టేస్ట్ బాగుంటాయి. హాలో ఫ్రై బాగుంటుంది, అలాగే మామూలుగా ఇట్లా కూడా బాగుంటుంది. ఆ రెండు చూపిస్తా ఒకసారి. వేగినవన్నీ ఒక పక్క నుంచి తీసుకుంటూ కొత్తవి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకసారి తిరిగేస్తా. ఇది చూపించేసిన తర్వాత ఎపిసోడ్లో మనకి వెంకటమ్మ చేసిన పోళీలు అంటే బొబ్బట్లు, నిప్పట్లు, రకరకాల పేర్లతో పిలుస్తారమ్మా. తన చేతి వంట నిజంగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అందరూ దాన్ని చూసి ఎంజాయ్ చేసేయండి. చూడండి అమ్మా, అయిపోయినాయి కదా, తీసేసుకుందామా? ఎలా చేశాను? బాగానే చేశానా అలసంద వడలు? నచ్చితే కనుక, నేను చేసిన విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.